హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ తెలుగు క్లాసెస్ బై కరుణ. మన డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమ్. మనకి ఇంతకుముందు వీడియోలో పేపర్ ప్యాటర్న్ సిలబస్ చదువుకుందాం. ఇప్పుడు ఫస్ట్ లెసన్ పద్యభాగం ప్రాచీన కవిత్వంలో ఫస్ట్ లెసన్ నారద గానమాశ్చర్యం చదువుకుందాం. నారద గానమాశ్చర్యం మన కవి పింగళి సూరన. మనకు పాఠ్యభాగం నారద గానమాశ్చర్యం మనకు దేన్ని గ్రహించబడింది? కళాపూర్ణోదయం ద్వితీయ శ్వాసము నుండి గ్రహించబడింది. నెక్స్ట్ ఈయన కాలము 16వ శతాబ్దము. మరి సూరన నంద్యాల సీమను పాలించిన కృష్ణమరాజు యొక్క ఆస్థాన కవియన. నెక్స్ట్ మరి తన కళాపూర్ణోదయాన్ని కృష్ణమరాజుకు అంకితమిచ్చాడు. ఆయన యొక్క రచనలు సూరన రచనలు గరుడ పురాణం, రాఘవ పాండవీయం, ప్రభావతి ప్రద్యుమ్నం, కళాపూర్ణోదయం అనే గ్రంథాలు రాశాడిన. నెక్స్ట్ కళాపూర్ణోదయం యొక్క విశిష్టత. కళాపూర్ణోదయము కల్పిత కథ, అంటే ఇది కల్పించి రాసింది, మరి ఏ పురాణాల నుండి తీసుకోలేదు. ఇది అపూర్వమైన కల్పితమైన కథ. ఇది కొన్ని కథలు సృష్టించి కొన్ని యొక్క వర్ణనలు సృష్టించి వాటిని పోషించడంలో సూరన యొక్క చాలా గొప్పతనమైనది. మరి సూరన వాటికి కవిత్వానికి నూతనత్వాన్ని తీసుకొస్తాడైన తన కల్పితమైన కథ ఇది. నారద గానమాశ్చర్యం పాఠం ఇది. ఇది కవి పరిచయం. నెక్స్ట్ పాఠ్యభాగ సందర్భము. మరి నారద మహర్షి శ్రీకృష్ణుని వద్ద మరి ఆయన యొక్క రాణులైన సత్యభామ, జాంబవతి, రుక్మిణి వద్ద సంగీతం నేర్చుకున్నాడు. మంచి సంగీతములో పరిపూర్ణమైన జ్ఞానం సంపాదించాడు. మరి ఈ విషయాన్ని నారదుని యొక్క శిష్యుడైనటువంటి మణికందరుడికి తన యొక్క విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మరి తను ఏ విధంగా నేర్చుకున్నాడు అని చెప్పి తన విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మణికందరుడు కృష్ణుని దయతో మరి ఈ నారదుడు కృష్ణుని యొక్క దయతోటి మరి ఆయన యొక్క సంగీత రహస్యాలు అన్నీ గ్రహించాడు. నారదుడు అప్పుడు తన శిష్యుడైన మణికందరునితో, నీవు కూడా సంగీతంలో ఈ విధంగా విష్ణుమూర్తిని సేవించు, మరి నేను కూడా చాలా కష్టాలు పడి మరి ఆ త్రిమూర్తుల యొక్క సభలలో మరి ఎక్కడో అక్కడ సంగీతం విద్యతో తుమ్మురుణ్ణి గెలుస్తానని చెప్పేసి నేను పట్టుదలతోటి తుమ్మురుని గెలిచాను. ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క దయతోటి, కృష్ణుని యొక్క దయతోటి మరి నేను తుమ్మురుని గెలిచాను అని చెప్పేసి మణికందరుడికి చెప్తున్నాడు. మరి ఈ విధంగా మణికందరుడు కూడా మరి తన యొక్క గురువైనటువంటి యొక్క నారదుని దగ్గర విద్య నేర్చుకొని నేను కూడా మరి సంగీతంలో ప్రావీణ్యాన్ని సంపాదిస్తా అని చెప్పేసి మణికందరుడు అనుకుంటాడు. ఇది మనకు పాఠ్యభాగ సందర్భం. మరి ఏ విధంగా ఆ యొక్క తుమ్మురుని గెలిచాడు, విష్ణుమూర్తి యొక్క సభలో తుమ్మురుని ఏ విధంగా గెలిచాడని చెప్పేసి మరి మన పాఠ్యభాగం యొక్క సారాంశం అది. సో విష్ణుమూర్తి యొక్క సభ. ఒక రోజున విష్ణుమూర్తి నిండు కొలువులో కూర్చొని ఉంటాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు, మునీంద్రులు మరి అతని నారదుని సేవిస్తూ ఉంటారు. విష్ణుమూర్తి అప్సరసలు నాట్యం చూస్తుంటాడు. మరి ఈ విధంగా విష్ణుమూర్తిని అందరూ కూడా తన యొక్క సేవలు చేస్తూ ఉంటారు. పక్కన యొక్క ఉద్యానవనంలో లక్ష్మీదేవి తన చెలికత్తెలతో ఒక ఉద్యానవనం నుండి మహావైభవంగా విష్ణుమూర్తి యొక్క సభాభవనానికి బయలుదేరి వస్తుంది. లక్ష్మీదేవి వస్తుంటే వేత్రహస్తులు వచ్చి సభలోని వారందరినీ తమ యొక్క బెత్తాలతో దూరంగా బాదారు. మరి అందరితో పాటు బ్రహ్మాది దేవతలను కూడా దూరంగా పారిపోయారు. అప్పుడు వేత్రహస్తులు తుమ్మురుని పిలిచి, అందరు దూరంగా పోయినప్పుడు ఒక తుమ్మురుని మాత్రమే పిలిచారు. తుమ్మురుని మాత్రమే సభలోకి పిలిచి తీసుకొని వెళ్ళారు. మరి తుమ్మురుడు తిరిగి ఎందుకు సభలోకి పిలిచారు అని చెప్పేసి అందరి మనస్సులో సందేహం కలుగుతుంది. మరి ఆ విధంగా నారదునికి కూడా సందేహం కలుగుతుంది. విష్ణు సభలో తిరిగేవారు విష్ణుమూర్తి చెప్పారట, విష్ణుమూర్తి మరి లక్ష్మీదేవితో కలిసి తుమ్మురుడి యొక్క గానం వింటున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నవారు చెప్పారు. దాంతో నారదుని యొక్క హృదయం ఇంకా చాలా బాధపడింది. మరి అందరినీ తరిమివేసి తుమ్మురుని ఒక్కడిని పిలిపించి విష్ణుమూర్తి అతని గానాన్ని వింటున్నాడని తెలిసి నా గుండె మండింది. కొంతసేపు అక్కడే ఉన్నా నేను. కొంతసేపటి తర్వాత మరి దేవతలందరూ ఆశ్చర్యపడేటట్లుగా బంగారు పతకము, విలువైన వస్త్రము ధరించి మరి మైపూత సొగసుతో తుమ్మురుడు సభలో నుండి బయటకు వచ్చాడు. నేను మరికొంత అందరూ చూసి చాలామందిని కూడా మరి ఉడికిపోయాము. నా మనసు ఇంకా చాలా బాధపడింది, మరి నా మనసు మండిపోయింది అని చెప్పాడు. తుమ్మురుడు బండారం అంతా వెల్లడయ్యే వరకు మరి ఏ విధంగా అతను ఓడించవచ్చు అని చెప్పేసి నేను నా సంగీత చాతుర్యాన్ని మరి పెంపొందించుకోవాలి అని పట్టుదలతోటి నేను ఉన్నాను.
ఎలా అయినా సరే తుంబురుని గెలవాలి, తుంబురుని ఓడించి మరి నేనే సంగీతంలో మరి గాన విద్యలో నేనే ప్రావీణ్యం సంపాదించుకోవాలని చెప్పేసి చాలా ఉపాయము చేశాను. మరి ఈర్ష్యను మనసులోనే దాచుకున్నాను. మరి ఈర్ష్యతో ఇది సాధించలేం అని చెప్పేసి ఈర్ష్యను మనసులో దాచుకొని మరి ఆ యొక్క తుంబురునితో స్నేహాన్ని నటిస్తూ ఆ తుంబురుని ఇంటికి రాకపోకలు సాగిస్తూ మరి గానంలోని గుణదోషాలు గ్రహిస్తే కానీ నేను విజయం లభించదు నాకు అనుకుని అప్పుడు నేను గెలుస్తా అని చెప్పి అనుకుంటాడంట. అనుకొని ఒకసారి ఏంటి ఇంకా నారదుడు తుంబురిని ఓడించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకరోజు నేను తుంబురుని ఇంటికి వెళ్ళాను అంటే ఇదంతా మన నారదుడు చెప్తున్నాడు. నారదుడు చెప్పిన విషయం అంతా ఏ విధంగా గెలిచాడని చెప్పేసి నారదుడు తన వృత్తాంతం అంతా చెప్తూ ఉన్నాడు మనకు. ఓకే, ఒకరోజు నేను తుంబురుని ఇంటికి వెళ్ళాను నేను. మరి అప్పుడు నాతో పాట పాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి యొక్క తన వీణను మేళవించి తుంబురుడు అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళాడు. ఆ తుంబురుడు ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి నేను అడిగాను. మరి అడిగి ఆ యొక్క వీణ అక్కడికి పెట్టి లోపలికి వెళ్ళాడని చెప్పేసి అక్కడి వారు నాతో చెప్పారు. అప్పుడు నేను తుంబురుని యొక్క వీణను పట్టుకొని మ్రోగించాను. ఆ వీణ నుండి నాకు ఒక అపూర్వమైన శృతులు నాకు వినిపించాయి, మధురమైన శృతులు వినిపించాయి. అప్పుడు నేను గ్రహించాను, ఓకే ఇదంతా యొక్క తుంబుడు ఇంత గొప్ప ప్రావీణ్యం కలవాడా, ఇదంతా వీణలో మాధుర్యం ఉంది అని చెప్పేసి నేను అక్కడ సిగ్గుతో తల వంచుకొని తిరిగి ఇంటికి వచ్చేసాను. అప్పుడు నాకు ఆయన యొక్క తుంబుని యొక్క గాన ప్రావీణ్యం నాకు తెలిసింది. మన కళా ప్రావీణ్యం అని చెప్పేసి నేను అప్పుడు గ్రహించాను. మరి ఇంతవరకు నాకు ఎప్పుడూ తెలియదని చెప్పేసి మనసులో బాధపడ్డా నేను. బ్రహ్మాదుల సభలో నేను తుంబుడు కలిసి పాట పాడేవారం కదా, మరి ఇంతవరకు ఆయన యొక్క గానకళ ప్రావీణ్యము ఉందని నాకు ఎప్పుడు తెలియలేదు, ఇప్పుడే తెలిసింది అని నేను బాధపడ్డాను. మరి తుంబురుని గెలవడానికి నారదుడు చాలా కష్టపడ్డాడు. ఆనాటి నుండి ఎక్కడెక్కడో గాన విద్యా ప్రవీణులు ఉన్నారో అక్కడికి వెళ్ళి వారి వద్ద నేను సంగీత విద్య నేర్చుకున్నాను. కానీ తుంబురునికి సాటి ఎవ్వరూ లేరని గ్రహించాను. సర్వజ్ఞుడైన విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నా కోరిక నెరవేరుతుంది అని గ్రహించి విష్ణుమూర్తిని గురించి చాలా కాలం తపస్సు చేశాను. నాకు విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. నేను విష్ణుమూర్తికి నమస్కరించి తుంబురుని గెలవాలని కోరాను. విష్ణుమూర్తి నా యందు దయచేసి మరి తాను ద్వాపరయుగంలో వసుదేవుని కొడుకుగా కుమారునిగా జన్మిస్తానని చెప్పి అప్పుడు నా కోరిక నెరవేరుతుందని చెప్పాడు. అంతవరకు మరి సంగీత ప్రావీణ్యంలో తుంబురుడే గొప్పవాడు, ఈ త్రేతాయుగంలో తుంబురుడే గొప్పవాడు, మరి ద్వాపరయుగంలో నువ్వు గొప్పవాడు అవుతావు, అప్పుడు నేను కృష్ణునిగా జన్మించి నీకు విద్య నేర్పిస్తాను, సంగీతం నేర్పిస్తా, అప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు అని చెప్పేసి ఆ యొక్క విష్ణుమూర్తి నారదునికి చెప్పాడంట. మరి నేను చాలా కాలం నిరీక్షించి ఇప్పుడు ఈ విధంగా ఆ యొక్క ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని దయతో సంగీత కళలో నేను ప్రావీణుడైనాను అని చెప్పేసి తన యొక్క శిష్యులైనటువంటి యొక్క మణికందరునికి ఈ విషయం అంతా చెప్తూ ఉన్నాడు. మరి నీ వంటి తపోధనుల వద్ద నేను సేవించి నాకు సంగీత విద్యలో పాండిత్యం రావడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను నీ దగ్గర విద్య నేర్చుకొని నేను కూడా అంత సంగీతంలో గొప్పవాడిని అవుతా అని చెప్పేసి అప్పుడు మణికందరుడు నారదుడితో చెప్తాడు. ఈ విధంగా నారదుడు మరి ఏ విధంగా తుంబురుని గెలవడానికి ఎంత కష్టపడ్డాడు మరి తన యొక్క నారద గానమాశ్చర్యం పాఠంలో మనకు వివరించాడు. ఈ విధంగా మీరు ఈ నారద గానమాశ్చర్యం పాఠం చదివి మనం ఈజీగా వ్యాసరూప ప్రశ్న రాస్తే ఆన్సర్ రాస్తే సరిపోతుంది. 15 మార్క్స్ ఇది. ఈ నారద గానమాశ్చర్యం పాఠం ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.